హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నా ఓవరాల్ యూట్యూబ్ జర్నీ, నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేనైతే నా యూట్యూబ్ వచ్చేసి 4 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశాను. బట్ ఆ టైంలో ఏంటంటే నాకు కొంచెం షై ఫీలింగ్, అంటే ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎవరైనా నెగిటివ్గా కామెంట్స్ చేస్తారేమో, అండ్ ఇంకా రిలేటివ్స్ చూస్తే ఏమని అనుకుంటారేమో, అంటే ఆ ఫియర్ అనేది నాకు ఉందన్నమాట. సో అందుకని నేనైతే కంటిన్యూగా అసలు వీడియోస్ పెట్టేదాన్ని కాదు. అండ్ 4 ఇయర్స్ బ్యాకైనా నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే, అప్పట్లో ఏంటంటే మేము ఏదైనా అవుటింగ్కి వెళ్ళినా, లేకపోతే ఏవైనా నా దగ్గర మంచి వీడియోస్ ఉన్నా నేనేం చేసేదాన్నంటే గూగుల్‌లో అట్లా స్టోర్ చేసుకుంటే మెమరీ స్టోరేజ్ అనేది ఉండేది. సో ఫ్యూచర్‌లో మనం చూసుకోవడానికి బావుంటుంది, అదొక మెమరీగా ఉంటే అనే ఈ కాన్సెప్ట్ తోటే నేను యూట్యూబ్‌లో అయితే వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాను. అప్పుడు 4 ఇయర్స్ బ్యాక్. అప్పుడు స్టార్టింగ్‌లో ఎలాంటి వీడియోస్ చేశానంటే, నేను నార్మల్‌గా అవుటింగ్‌కి వెళ్ళాను ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి. అలా వెళ్ళినప్పుడు జస్ట్ నేను కనపడకుండా అక్కడ నాకు మెమరీగా ఉన్నవి అట్లా కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకుంటాను కదా, అవి జస్ట్ మ్యూజిక్ అలా యాడ్ చేసి పెట్టేసేదాన్ననమాట. ఎప్పుడన్నా ఫ్యూచర్‌లో మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నా ఓకే, అప్పుడు మనం వెళ్ళాం కదా అని ఒక మెమరీ ఉంటుందన్న కాన్సెప్ట్‌తో అయితే నేను పెట్టుకున్నాను వీడియోస్. అండ్ దెన్ మిడిల్‌లో అయితే ఆపేసాను. ఒక 1 ఇయర్ కూడా పెట్టలేదు. జస్ట్ ఒక 10 వీడియోస్ ఏమో పెట్టుంటాను. ఒక 5 వీడియోస్ పెట్టుంటాను. అప్పుడు యూట్యూబ్‌లో ఇంత కాంపిటీషన్ కూడా లేదు. మేబీ నేను అప్పుడే కంటిన్యూగా ఇంట్రెస్ట్ తోటి పెట్టుంటే కొంచెం క్లిక్ అయ్యేదేమో నా ఛానల్. దెన్ నేను ఒక 10 వీడియోస్ పెట్టిన తర్వాత స్టాప్ చేశాను అనమాట కంప్లీట్‌గా. ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉండే, అంటే నేను జాబ్ చేసేదాన్ని. సో అప్పుడేంటంటే వర్క్ ఫ్రమ్ మా బుడ్డది. సో అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని కాబట్టి నా కాన్సన్ట్రేషన్ అంతా జాబ్ పైనే ఉండేది. అంటే నెక్స్ట్ జాబ్‌కి చూసుకోవాలి, ఏమన్నా ట్రైనింగ్స్ నేర్చుకోవాలి. సో జాబ్, జాబ్, జాబ్ అనే ఉండేదనమాట. సో నేనైతే మొత్తంగా యూట్యూబ్ అయితే పక్కన పెట్టేశాను. అండ్ దెన్ టిక్‌టాక్ రావడం, కరోనా టైంలో టిక్‌టాక్‌లో బాగా ఫేమస్ అయిపోవడం జనాలు. సో టిక్‌టాక్ నేను కూడా యూజ్ చేశాను. బట్ ఏంటంటే అది పబ్లిక్‌గా పెట్టేదాన్ని కాదనమాట. ప్రైవేట్‌గా వీడియోస్ చేసుకొని జస్ట్ ఫ్రెండ్స్ మేము జోక్ వీడియోస్ వేసుకొని అట్లా జస్ట్ నార్మల్‌గా వాట్సాప్‌లో స్టేటస్ అవి పెట్టుకోవడానికి నేను టిక్‌టాక్ యూజ్ చేసుకునేదాన్ని. అండ్ దెన్ యూట్యూబ్ చూస్తూ ఉంటే ఏంటంటే, బాగా టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన వాళ్ళు, ఎప్పుడైతే టిక్‌టాక్ బ్యాన్ అయిపోయిందో వాళ్ళందరూ యూట్యూబ్‌కి రావడం, యూట్యూబ్‌లో ఫేమస్ అయిపోవడం. సో యూట్యూబ్‌లో ఛానల్స్ కూడా బాగా పెరిగిపోయాయన్నమాట. నేను అప్పుడు అనిపించింది, అరే మనకి ఇంతకు ముందే ఉంది కదా ఓల్డ్‌గా ఛానల్, సో దాన్ని కంటిన్యూగా నేను పెట్టుకొని ఉంటే బాగుండేదేమో, సో నాకు కూడా కొంచెం క్లిక్ అయ్యేదేమో ఛానల్ అనిపించింది. దెన్ ఏంటంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్, అంటే నాకు ఎప్పుడైతే మ్యారేజ్ ఫిక్స్ అయిందో, సో నా ఎంగేజ్మెంట్ అప్పటి నుంచి అయితే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. బట్ అప్పుడు స్టార్టింగ్లో కొంచెం, అప్పుడు కూడా 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి ఏదో షార్ట్స్ అట్లా పెడుతూ ఉండేదాన్ని. బట్ ఎప్పుడైతే మనకి టిక్‌టాక్ బ్యాన్ అయిందో దాని తర్వాత యూట్యూబ్లో షార్ట్స్ ఉన్నాయి, కానీ అంతకుముందు మొత్తం ఓవరాల్గా ఫుల్ లెంత్ వీడియోసే ఉండేవి మనకు యూట్యూబ్లో. సో ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇట్లా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ యాడ్ చేసి అలా షార్ట్స్ పెడుతూ ఉంటాం కదా, సో నేను కూడా అలా పెడదాం అనేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే స్టార్ట్ చేశాను షార్ట్స్ అవి పెట్టడం. ఇంకా తర్వాత 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి ఒక చిన్నగా పెట్టుకుంటూ వచ్చాను అనమాట. నాకు ఛానల్ ఉన్నప్పుడు కనీసం నాకు 20 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. 2 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను చెప్పాను కదా ఛానల్. సో అప్పటి నుంచి నేను కనీసం ఎవరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్పలేదు. జస్ట్ మా అక్క వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకే చెప్పాను అనమాట, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అండ్ నా సరౌండింగ్స్లో కూడా చాలామంది ఉన్నారు చెప్పొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అని, బట్ నేనే చెప్పలేదు. ఎందుకంటే నాకు అప్పటికి కూడా స్టిల్ షై అనమాట. మీరు ఇప్పటివరకు చూసుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో నేనైతే ఇట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడింది 1, 2 వీడియోస్ ఉంటాయి అంతే, ఎక్కువ ఉండవు. నాకు అంత భయము. సో ఇంకా మ్యారేజ్ అవ్వడం, తర్వాత ప్రెగ్నెన్సీ, ఈ టైంలో ఏంటంటే చాలా బోర్ కొట్టేది నాకు. ఇటు నేను ఇంకా మ్యారేజ్ అని, ప్రెగ్నెన్సీ అని జాబ్ కూడా చేయట్లేదు. నాకేంటంటే జాబ్ చేయడం వల్ల ఆ బిజీ షెడ్యూల్లో నేనైతే అసలు యూట్యూబ్ సైడే చూడలేదన్నమాట. సో తర్వాత నాకు ఎప్పుడైతే మ్యారేజ్ ఫిక్స్ అయిందో అప్పటి నుంచి నేను ఇంట్లో ఖాళీగా ఉండడం జరిగిందనమాట. అంటే నేను ఇంకా జాబ్ చేద్దాం అనే థాట్ వచ్చే టైంకి నేనైతే ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంకా సో ఏంటంటే ప్రెగ్నెన్సీ, ఇంకా మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, ఇంకా డెలివరీ, పాప, ఇంక ఇదంతా అయ్యేవరకు నాకు ఒక 1.5 ఇయర్, 2 ఇయర్స్ అయితే గ్యాప్ వచ్చింది. సో ఇంకా నేను అనుకున్నాను, ఇంత ఖాళీగా, అంటే ఇన్ని ఇయర్స్ జాబ్ చేసి ఇప్పుడు సడన్గా ఖాళీగా ఉండాలంటే నా వల్ల కావట్లేదు. సో ఇంకా నేను అనుకున్నాను, నేను ఏదో ఒక రకంగా బిజీ అయిపోవాలి, నా లైఫ్లో నేను బిజీ అవ్వాలి. ఎందుకంటే ఇట్లా ఖాళీగా కూర్చుంటే ఏం దోచట్లేదు అనేసి అనుకుంటే, ఇంక అప్పుడు మా ఇంట్లో వాళ్ళు, ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పారనమాట, నీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ చేసుకో, ఏదైనా వీడియోస్ అట్లా అప్లోడ్ చేసుకుంటా ఉండి, అదే టైం పాస్ అవుతుంది కదా అన్నారు. సో నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను రెగ్యులర్గా వీడియోస్ స్టార్ట్ చేశాను పోస్ట్ చేయడం, వ్యూస్ రావడం కానీ, లైక్ నాకు 50 సబ్స్క్రైబర్స్ ఉన్నది కాస్త 1K అలా రావడం జరిగింది. నాకు పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ చేయడం చాలా కష్టం అండి.
సో నేను ఎప్పుడైతే రెగ్యులర్‌గా ఒక 1 ఇయర్ నుంచి వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశానో నాకప్పుడు వ్యూస్ పెరగడం గానీ, సబ్స్క్రైబర్స్ రావడం గానీ జరిగిందనమాట. సో వితిన్ 1 ఇయర్‌లో నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. బట్ నాకు వాచ్ అవర్స్ అయితే రాలేదు. ఎందుకంటే అది చాలా కష్టం వాచ్ అవర్స్ రావాలంటే. సో నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ రావడానికైతే 1 ఇయర్ పట్టింది. అది కూడా రెగ్యులర్‌గా పెట్టి చేస్తుంటే 1000 అయ్యారనమాట. బట్ స్టిల్ ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది. అయినా గానీ నేనైతే సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ వ్యూస్ వస్తున్నాయి కదా అనే ఇంటెన్షన్ తోటి నేనైతే చేస్తున్నాను. ఇట్లా పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ చేస్తారు చూసావా? వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వాచ్ అవర్స్ అయితే అస్సలు రాలేదండి. ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ పెట్టడం చాలా తక్కువ. పెట్టినా గానీ ఏదో రేర్‌గా పెడతా. అయినా ఇంట్లోనే ఉంటాను గదా! పిల్లతోటి, మా పాపతోటి ఇంట్లోనే ఉంటాను కదా! మేము మ్యారేజ్ అయిన కొత్తలో అరుణాచలం, ఇంకా చెన్నై ట్రిప్ అట్లా వెళ్ళాననమాట. అక్కడి నుంచి పెట్టాను అన్నీ ఏ టు జెడ్ అయితే లాంగ్ వీడియోస్ లాగా పోస్ట్ చేసుకుంటూ వచ్చాననమాట. సో అదొక బూస్టప్ అనమాట మనకి. నేనైతే ఇంట్లో ఖాళీగా ఉండకుండా యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఏంటంటే ఏదో బిజీగా ఉంటున్నాను నేను అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు కూడా. సో అదొక టైమ్ పాస్ లాగా అయిపోయిందనమాట. సో యూట్యూబ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం బానే ఉంటుంది. అంటే మీకు టైమ్ పాస్ అవుతుంది. ఎట్ ద టైమ్ మీ మెమరీస్ ఏవైతే మీరు ఎక్కడికైనా వెళ్ళినా అవన్నీ వీడియో రికార్డ్ చేసుకుంటాం కదా! సో అవన్నీ ఒక మెమరీ లాగా ఉంటాయనమాట. నేను స్టిల్ ఇప్పటికి కూడా బ్యాక్‌కెళ్ళి నేను అప్పుడు చేసిన వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటాను. సో అదొక మెమరీ లాగా ఉంటుంది. కంటిన్యూగా పెడితే ఏంటంటే మినిమమ్ డైలీ మన వీడియోస్ పెడితే ఏంటంటే మన కంటెంట్ అనేది వెళ్తుందనమాట యూట్యూబ్‌లోకి. సో ఇదైతే నేను సజెస్ట్ చేయగలను. ఆ ఛానల్ ఎవరైనా చెక్ చేస్తే ఇంకేమన్నా మంచి కంటెంట్ పెట్టొచ్చా లేదా అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎలాంటి కంటెంట్ పెడితే బావుంటుంది ఏంటి అనేది. నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే 4 ఇయర్స్ నుంచి కష్టపడ్డాను. 4 ఇయర్స్ నుంచి పెడితే బావుండురా బాబు యూట్యూబ్ అనుకుంటా అనమాట. 4 ఇయర్స్ బ్యాక్ నుంచి కంటిన్యూగా ఇదే ఇంట్రెస్ట్ తోటి పెట్టుంటే మనకు కూడా బావుండేదేమో. ఒక మంచి పొజిషన్‌లో ఉండేది యూట్యూబ్ ఛానల్ కూడా ఎప్పుడు అనుకునేదాన్ని. బట్ హోప్ ఓకే. 2 ఇయర్స్ నుంచి పెడుతున్నాను కాబట్టి ఎప్పటికైనా రీచ్ వస్తుందనే అనుకుంటున్నాను. జాబ్ చేసేటప్పుడు ఏంటంటే కాన్సంట్రేషన్ అంతా జాబ్ పైన ఉండేది. ఈ యూట్యూబ్ ఇవంతా మనకెందుకులే అనుకునేదాన్ననమాట నేను. సో తర్వాత ఎప్పుడైతే జాబ్ చేయడం కూడా స్టాప్ అయిపోయి సైలెంట్‌గా ఉన్నానో అప్పుడేంటంటే నాకు బోర్ కొట్టేసిందనమాట. అరే! ఏం చేయట్లేదు ఖాళీగా ఉన్నాను. ఈవెన్ దో పాప ఉన్నా గానీ, ఇంట్లో వర్క్స్ ఉన్నా గానీ, నాకు ఖాళీగా ఉండే వరకి నేనేదో ఖాళీగా ఉన్నానన్న ఫీలింగ్ వచ్చింది. సో ఆ కాన్సెప్ట్ తోటే నేనైతే యూట్యూబ్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మనం చేసిన కుకింగ్ అయినా ఏదైనా సరే యూట్యూబ్‌లో పెడదాము. వస్తే వచ్చింది రీచ్ లేకపోతే లేదన్న కాన్సెప్ట్ తోటే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాననమాట. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. లాంగ్ వీడియో గానీ, షార్ట్ వీడియో గానీ. అండ్ నాకు తెలిసిందేంటంటే అందరి నుంచి యూట్యూబ్‌లో కొంచెం గ్రోత్ రావాలంటే కంటిన్యూగా వీడియోస్ పెట్టాలి. అంటే షార్ట్స్ డేకి ఒక 3 అన్నా పెట్టాలంట. అండ్ వీక్లీ వన్స్ ఒక లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఎట్ ద టైమ్ వ్యూస్ అనేది పెరుగుతది. వాచ్ అవర్స్ కూడా పెరుగుతా ఉంటాయి. యూట్యూబ్ పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం కాన్సంట్రేట్‌గా, జెన్యూన్‌గా, రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయండి. అదొక్కటే మాత్రం నేను సజెషన్ ఇవ్వగలను. సో అంతే. మీరెవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతే వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.